హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య సంచారి. ఫైనలీ నేనైతే ఎప్పటి నుంచో ఆర్డర్ చేద్దాం అనుకున్న DJI Osmo Action 5 Pro అడ్వెంచర్ కాంబో అయితే ఆర్డర్ చేసేసాను. ఇది నాకు అమెజాన్లో 38,500 అయితే పడింది. యాక్చువల్గా ఇది ఇంతకుముందు 2 వీక్స్ బ్యాక్ ఇది 46,000 అలా ఉంది. నేను ఎప్పుడెప్పుడు 38,000 కొంచెం ప్రైస్ డ్రాప్ అవుతుందని వెయిట్ చేశాను. ఫైనల్లీ అయితే నేను ఇది పర్చేస్ చేశాను తక్కువ ప్రైస్. మెయిన్లీ నేను ఇది ఎందుకు కొన్నానంటే, నేను ఎక్కడికైనా వెళ్తే ఫోన్తో షూట్ చేయడం అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఛార్జింగ్ కూడా ఉండలేదు. సో ఇదైతే పోర్టబుల్ అండ్ సింపుల్గా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఆ కెమెరా. అండ్ దీంట్లో నేను కోంబో ఆర్డర్ చేశాను కాబట్టి 3 బ్యాటరీస్ కూడా ఇస్తాడు, ఎక్స్ట్రా 2 బ్యాటరీస్. 1 బ్యాటరీ వచ్చేసి మన కెమెరాలో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మోటో వ్లాగింగ్ కూడా యూజ్ అవుతుంది. నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా మోటో వ్లాగింగ్ కూడా, బట్ చూద్దాం. మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసి కూడా దాని సెటప్ కూడా నేను మీకు క్లియర్గా చూపించి, అండ్ ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి ప్రొడక్ట్ అండ్ యాక్సెసరీస్ ఏమేమి ఇచ్చాడో లోపల చూద్దాం. ఇదే ఫైనల్లీ DJI Osmo Action 5 Pro బాక్స్ వచ్చేసి ఇలా ఉంది. మనకు బాక్స్ మీద ఇమేజెస్ చూస్తే స్కూబా డైవింగ్ అండ్ స్కేటింగ్, ట్రావెల్ వ్లాగింగ్, మోటో వ్లాగింగ్ ఇవైతే ఉన్నాయి. ఇవన్నిటికి యూజ్ చేసుకోవచ్చు ఈ కెమెరా. సో 1 year వారంటీ బిల్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. లెట్స్ గో. ఈ కవర్ అయితే తీసేద్దాం ఇప్పుడు. ఈ చెత్త అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది వచ్చేసి యాక్సెసరీస్ బాక్స్. అండ్ ఇది వచ్చేసి కెమెరా, యాక్చువల్ కెమెరా. అండ్ సెల్ఫీ స్టిక్ DJI. సో ఇదే ఉన్నాయి బాక్స్లో. ఫస్ట్ అయితే మనం యాక్సెసరీస్ ఓపెన్ చేద్దాం. యాక్సెసరీస్లో ఇది మౌంట్ పిన్ అండ్ Type-C to Type-C కేబుల్. ఇది వచ్చేసి బ్యాటరీ స్పేర్ బ్యాటరీస్. అన్ని మాన్యువల్ కార్డ్స్. నెక్స్ట్ కెమెరా. ఇదే DJI Action 5 Pro కెమెరా. ఫ్రంట్ బ్యాక్ డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఇదైతే కేస్ అన్నమాట కెమెరాకి. టోటల్ మనకి బాక్స్లో అయితే ఈ ఐటమ్స్ ఇచ్చాడు అడ్వెంచర్ కాంబోలో. ఇది వచ్చేసి కెమెరా, అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ, ఇది వచ్చేసి కేస్ అనమాట. సో ఇవి వచ్చేసి స్క్రూస్, మనం మౌంట్ చేసిన తర్వాత స్క్రూస్కి. Type-C to Type-C కేబుల్. అండ్ ఇవి వచ్చేసి మౌంట్ అనమాట. మనం ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత దీనికి పెట్టి తర్వాత మౌంట్ చేస్తే అది సెట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బేస్ అనమాట, కర్వ్డ్ బేస్. ఇది మనం హెల్మెట్కి పెట్టుకుని దీన్ని సెట్ చేసుకోవచ్చు. అది తర్వాత చూపిస్తా. సో ఫైనల్లీ ఇది సెల్ఫీ స్టిక్. ఇది వచ్చేసి 1.5 మీటర్ దాకా వెళ్తుంది. ఫైనల్లీ అండ్ ఇది వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్. ఇప్పుడు మనం ఫిక్స్ చేద్దాం.
సో కెమెరా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది రాక్ స్టడీగా అయిపోద్ది అనమాట. ఇది మనం ఇలా పెట్టగానే ఇది ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది కదా. చూడండి మొత్తం మీరు ఎంత లాగినా సరే ఎంత గుంజినా సరే ఇది రాదు అసలు. సో మనం సింపుల్గా ఇలా షూట్ చేసుకోవచ్చు రికార్డింగ్. ఇవి ఏంటంటే నాకు తెలిసి గ్రిప్ అనమాట. వీటి మధ్యన మనకి గ్రిప్ ఉండడం కోసం వీటిని ఇచ్చాడు ఎక్స్ట్రా. అంతగా మనకి యూజ్ ఉండదు అనుకుంటున్నాను. మళ్ళీ దీన్ని మనం తీసేయాలంటే ఇక్కడ క్లిప్లు ఉంటాయి అనమాట. సో ఈ క్లిప్స్ని క్లిప్స్ హుక్స్ ఉంటాయి. ఈ హుక్స్ని మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా వస్తుంది. సరే ఇప్పుడు మనం బ్యాటరీ ట్రై చేద్దాం. సో మనం ఎక్స్ట్రా SD కార్డ్ కావాలన్నా సరే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే బ్యాటరీ వేస్తాం. సో జస్ట్ పవర్ బటన్ ఎక్కడైతే ఉంటుంది జస్ట్ మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం కెమెరా అండ్ యాక్సెసరీస్ మనం ఎక్కడికైనా క్యారీ చేయాలనుకుంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే నేను ఇది బ్యాక్ ప్యాక్ కూడా అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది మనకి 1500 పడింది యాక్చువల్గా. సో ఇది చూసారా చాలా సెక్సీగా ఉంది ఇది ప్రోడక్ట్ బ్యాక్ ప్యాక్. ఇదైతే ఇప్పుడు మీకు ఇందులో నేను ఆల్రెడీ ఐటమ్స్ అయితే పెట్టేశాను. ఒకసారి మీకు ఈ బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేసి క్లియర్గా ఐటమ్స్ ఎలా సెట్ చేశానో చూపిస్తాను. ఒకసారి చూడండి. కెమెరా అయితే ఇక్కడ సెట్ చేశాను, బ్యాటరీస్కి అయితే ఇక్కడ, అండ్ సెల్ఫీ స్టిక్ అయితే ఇక్కడ. సో మనం ఇక్కడ కూడా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది బ్యాక్ ప్యాక్. ఇక్కడ నేనైతే ఎక్స్ట్రా కేబుల్ అవి పెట్టుకున్నాను, సెట్ చేసుకున్నాను. అండ్ నేను ఇది కూడా ఆర్డర్ చేశాను. ఇది ఎందుకంటే మనం ఈ బ్యాక్ ప్యాక్ ఒక్కోసారి మనం ఓన్లీ కెమెరా ఎక్కడికైనా కెమెరా తీసుకెళ్ళాలంటే మనకి ఓన్లీ కెమెరా ఒకటే సరిపోతుంది, బ్యాక్ అంతా అవసరం లేదు. సో అప్పుడు మనకి ఓన్లీ సింపుల్ కెమెరా ప్రొటెక్షన్ కోసం అయితే నేను ఇది ఆర్డర్ చేశాను. మీకైతే లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరైతే చూసి మీకు కావాలి ఇన్ కేస్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కెమెరా ఆన్ చేద్దాం. సో కెమెరా ఆన్ చేయడం నేనైతే ఫస్ట్ పెడతాను. పవర్ బటన్ అయితే ఈ సైడ్ ఉంటుంది. ఇప్పుడైతే ఆన్ అయింది. సరే మనం ఇప్పుడైతే పైకి వెళ్ళి కొన్ని క్లిప్స్ అండ్ ఫొటోస్ అయితే తీద్దాం. లెట్స్ గో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.